విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వాగ్దేవి విద్యా సంస్థల్లో చట్టాలు, విద్య, నైతిక విలువలపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వైస్ ఛాన్సలర్ గారు గౌరవనీయులైన శ్రీ డాక్టర్ ప్రొఫెసర్ వెంకట్రావు వాగ్దేవి కళాశాలకు ఇచ్చేశారు. ఈయన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాల్లో యువత అధికంగా ఉన్న భారతదేశం 2047కి విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాల్లో అగ్రగామిగా నిలిచునని, ఇందులో యువత పాత్ర ఎంతో కీలకమైందని ఆయన అన్నారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదని, ఇండియన్ టాలెంటెడ్ అని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని, దీన్ని యువత గ్రహించి మీలో ఉన్న నైపుణ్యాలను మెరుగుపరిచి కష్టంతోనే విజయం వస్తుందని, ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ వర్క్ చేస్తూ విజయాలు సాధించాలని ఆయన కోరారు. చేసే పని ఇష్టంతో చేయాలని, అప్పుడు కష్టం తెలియదని, విజయం అనేది సులువుగా అందుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కోటిని మహేశ్వరరావు, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపల్ కుమార్, లక్ష్మణరావు ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఇలాగా చిన్నప్పుడు తొక్కులబడిలో తెలుగు మాధ్యమం ఒక చేప యాభై మంచినీళ్ళు పట్టుకుంటూ విడిచదు. ఎప్పుడు కూడా ఆంధ్ర మాధ్యమంలో చదవలేదు. టుడే ఐ అప్రిషియేట్ ది డిఫరెన్స్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి వీళ్ళలో ఎంతమంది ఏ ఉన్నత స్థానానికి వెళ్తారని ఆ వాగ్దేవి ఆశీర్వదిస్తుంది. విద్యా సంస్థకి అద్భుతమైన పేరు పెట్టింది వాగ్దేవి. సరస్వతి అప్పటికి మాట్లాడుకుంటే బెంగళూరు దర్శనలో వైశాఖంలో పెట్టుకుంది. మా శిష్యురాలు కాదు పెద్ద ఉద్యోగం నేను గ్రూప్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ 5 లక్షల రూపాయలు ప్రొవైడ్ చేస్తాను. ఆ స్కాలర్షిప్ పేరు పెట్టిన భాషలో 2 నిమిషాలు ఆలోచించి వాగ్దేవి అని మాకు పేరు పెట్టడం. వాగ్దేవి స్టూడెంట్ స్కాలర్షిప్ అంటే నేషనల్ కాదు, అంత గొప్ప పేరు. అప్పుడు సంవత్సరం చదువుతానంటే సరస్వతి ఆశయం. ఒక విషయం చెప్తాను, అమెరికాలో ఈ ఏడాది ప్రెసిడెంట్ ఎలక్షన్ అవుతుందని తెలుసు కదా. ట్రంప్, కమలా హ్యారిస్ బారాక్ ఒబామా గారు పెరుగుతుందా అమెరికా ముందు ప్రెసిడెంట్. ఆయన మీ గురించి ఏమన్నారో ఒక మాట చెప్తారు, మీరే ఆశ్చర్యం. మీరు ఐటీ చదువుకుంటారా? ఐటీ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కరెక్ట్. బారాక్ ఒబామా గారు 2 సార్లు అమెరికా ప్రెసిడెంట్గా చేశారు. 2వసారి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా పదవి పోటీ చేస్తున్నప్పుడు ఎలక్షన్ స్పీచ్కి కాలిఫోర్నియా దగ్గర సిలికాన్ వ్యాలీ అని అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు అన్నమాట, చాలా మంది అక్కడికి వచ్చారు. ఇక్కడ మా తమ్ముడు ఆయన వాళ్ళని అడ్రస్ చేశారు. నెక్స్ట్ ఫెలో అమెరికన్స్. మొట్టమొదటి అమెరికన్ అనే పదంలోనే ఆఖరి 4 అక్షరాలు ఇస్తే ఐ కెన్. మీరు అంతమందికి ప్రపంచాన్ని ప్రూవ్ చేసేది దాన్ని అమెరికన్ క్యాన్ డూ ఎనీథింగ్. నాసా అమెరికాలో ఉంది, సిలికాన్ వ్యాలీ అమెరికాలో ఉంది, అంతర్జాతీయ సంస్థల హెడ్ క్వార్టర్స్ అమెరికాలో ఉంది. అమెరికా నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్. ఐ కంగ్రాచులేట్ యు. సిలికాన్ వ్యాలీ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అప్పుడు ప్రశ్న వేస్తారు, నాసా స్పేస్ క్యాపిటల్,
But who is there in NASA? Who is there in Silicon Valley? హిస్పానిక్స్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, సౌత్ కొరియన్స్ ఉన్నారు, అధిక సంఖ్యలో ఇండియన్స్ ఉన్నారు. అంటే అమెరికన్స్ తప్ప మిగతా వాళ్ళు అమ్ముకుంటున్నారు అక్కడ. తర్వాత భారతదేశం వీసా విమానం ప్రపంచంలో పరీక్ష 2040 సంవత్సరాలు దాదాపు మనకు 3 సంవత్సరాలు వికసిత్ భారత్ కథం. ఆ సమయానికి ఇండియా నుండి तमाम स्त्री इतना तहवान होती అంత అదృష్టం పెట్టుకుంటుంది. సో అది చెయ్యాలంటే అది ఎంత కష్టపడదు. నో సబ్స్టిట్యూట్